ఇక్కడ ఉన్న వాళ్ళకి గిట్ల గట్ల అని చెప్పడమే నీ పని. చెడుతుకు ఒకటి వీక్తుండు కానీ వెళ్తలేదు. హాయ్ గాయ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మేము మారమ్మని మొక్కడానికి వెళ్తున్నాం. ఒకటే ఉంది గిరిదే సరిపోతుంది. ఏం కదా అరే కొత్త పాయింట్ ఇదిగో కొత్త పాయింట్ కానీ ఇది అంత నిజం కొత్త పాయింటే కానీ ఒక్కటిసారి అంత చినిగిపోయింది. ఎందుకు చెప్తున్నారు సింపత్తిగా ఇది ఉండదు. అయితే ఇప్పుడు పాత బట్టలు అండ్ చీపురు అట ఇవి అయితే తీసుకెళ్ళాలి. ఇప్పుడు అట్లా పెట్టకు, పొజిషన్ వేరే ఉంది అది. ఇప్పుడు తీసుకెళ్ళాలి. ఇప్పుడైతే మేకలు కొంట పోతుర్రు, అందరు వెళ్తుర్రు. ఓన్లీ బాయ్సే అక్కడికి. ఇప్పుడు మారేమని మొక్కడానికి ఏంటంటే ఓన్లీ బాయ్స్ వెళ్తారు, గర్ల్స్ అయితే రారు. మాకు అంటే అంతటా సేమ్ ఉంటుందని నాకు తెలియదు కానీ మా అక్కడ అయితే మాత్రం ఓన్లీ బాయ్సే. అంటే ఊరంతా వెళ్తారు. కాకపోతే ఏంటంటే మేము కొంచెం లేట్గా వెళ్తున్నాం అన్నట్టు. అక్కడికి అయిన తర్వాత వీడియో కూడా తీస్తా చూడుర్రి. వాళ్ళేమో అక్కడ వేటి ఎత్తుర్రు, ఎప్పుడు పోదామని ఇవి వేటి ఎత్తున్నాయి. నేను చెప్పలే కదా, అందుకే నాకు అమ్మురా అన్న తక్కువ రేటుకి. మా అన్న అయితే ఒక సాట ఒక చీపురు కట్ట రెండు తీసుకొచ్చేసిండు. ఆ చీపురు కట్ట కూడా మొత్తం అరిగిపోయింది. నువ్వు అత్తలేవా రావా? నీ దోస్తు ఏంటి ఒకడు అన్నా పక్క నేను కూడా టాటేస్ పోతున్నా. ఎవడు అడిగాడు రా నిన్ను? టాటేస్లో అయితే ఒక్కొక్కరు రచ్చుకుంటూ వేసుకుంటూ పోతున్నారు వస్తువులు. అక్కడ వేయడానికి ఏం మాట్లాడుతున్నారా? కష్టాలు అటు పోయి గట్ల మరి అటు మరి అట్లా పోతుంది అది. పూలు ముందర అది మస్తు సేపు అందరి కోసం వెయిట్ చేయబట్టి ఇంకా అత్తలేరు, మేమే ఉన్నాం. ఇక కోపానికి అత్తరు ఒక్కొక్కరు అందరూ. ఏంటి షెడ్డా? ఓకే, మేమైతే ఫస్ట్ వచ్చేసరికి బన్నీ షెడ్ వేసేస్తాడు. నేను బాగా తెలుసు. ఇదిగో నేను చేస్తా పని అయినట్టుగా ఖచ్చితంగా చేస్తా. మీరైతే ఫస్ట్ అయితే ఇదంతా పూర్తి అయ్యారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి గట్ల అని చెప్పడమే నీ పని. అదే కదా తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? వచ్చిన తర్వాత వినాయకుని పడతా కానీ ఎట్లాగు. ఇప్పుడైతే మనం లేట్ అవుతుంది కాబట్టి మనం పోయేద్దామా మరి? మరి అత్తలేరుగా. ఇప్పుడు ఏంటంటే అందరం మేకకి పైసలు వేసిరు కదా, అందరు వేసిరు కాబట్టి ఆ రాంది మనం పోయి వస్తే గొడవలు అయితే కదా. నేను అట్లా అంటే నువ్వేమంటావా అని చూసిన. కానీ ఏం గొడవ మళ్ళీ చేసాడు మాట చూసావు డైవర్ట్. ఇక అట్లుంది కథ. పోయి సిద్ధు సాట ఒక్కుతావు. ఇగో ఇక్కడ మా మామ ఉన్నాడు, అంటే ఈ ఊర్లో మన మూడో పెద్ద మనిషి అన్నట్టు. ఇప్పుడు మనం అక్కడికి ఏం తెస్తాం చెప్పు ఫస్ట్. గట్టి చెప్పు. అక్కడికి కదా మారేమ్మ కాడికి పోయి చెట్టు కాడ మన పూజకి బొట్లు పసుపు పెట్టి 5 రాళ్ళు పెట్టి ఆ పాత బట్టలు పాత శిబిర్లు అక్కడ వారేసి సంవత్సరం ఒకసారి లాస్ట్ పండుగ. అయితే నాకు ఒక డౌట్, ఇప్పుడు చీపుర్లు పాత ఇవి కానీ పడేసాడు ఎందుకు? అది ఒక్క డౌట్ ఉంది నాకు. అది ఒకటి ఏంటంటే ఇప్పుడు బాగా సంవత్సరం కింద దేవుని మొక్కేది అది లాస్ట్ పండుగ. అట్లా ఏమైనా ఉంటే మన దరిద్రం ఉన్నా ఏది ఉన్నా కానీ పాత బట్టలు పాత శిబిర్లు పాత గుడలు తీసుకుపోయి అటు వారెత్తే ఇది ఆంకడ అనేది దానికి ఒక ఆనకట్టు ఉంటుంది అన్నట్టు ఆ దేవుడికి. అటు వారెత్తే దానికి అది పోతుంది అటు. ఇక తర్వాత మనది మంచిగా జరుగుతుంది, మనకు మంచిగా జరుగుతుంది. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఎందుకు వచ్చినావు చెప్పది? పడతా. ఇక కొంతమంది అయితే వచ్చిర్రు, ఇంకా సగం మంది అయితే రాలేదు. ఇక వాళ్ళ కోసం వెయిట్. సుమరన్న దాయి తొందర దాయి లేట్ అవుతుంది అనుకుంటా గుంట పోతురు నన్ను, రంజిత్ను సిద్ధు. కానీ ఎందుకు గుంట పోతురు ఎక్కడికో తెలియదు. ఇంత సీరియస్ పట్టుకోపోతురు కట్లంటే ఏమన్నట్టు నాకు చెప్పిన ఏం లేవు. ఏడు రాదా ఏంటి చెప్పు ఫస్ట్.
ఎందుకు వేస్తారు భర్తీ కాదు మారెమ్మల కాడికి పోయేది అసలు ఈ పని ఎందుకు పెట్టుకుంటారు అనుకుంటుర్రా? అయితే ఏంటంటే ఇంకా మంది రాలేదు కదా, అందరు వచ్చేదాకా అట్టి ఎందుకు ఉండు అని ఈ పని పెట్టుకున్నాం. అయ్యో ఏ సిద్ధు గిరేట్ పోయింది కాదు పరేసుడు తక్కువ ఊరుడు ఎక్కువ. ఇప్పుడు ఇటు దింపురి ఇప్పుడు ఇటు దింపురి అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. అంతే అయిపోయింది అంతే. ఇక చూడు క్లియర్ పడకపోతే నన్ను అడుగురి, నా పేరు ఇంకో పేరు పెట్టుకోపోతే నన్ను అడుగురి. చూసిరా నేను చెప్పలేదు అప్పుడే, కరెక్ట్ పడుతుంది కరెక్ట్ పడ్డది. అందులో మా మాదాపూర్ నుండి 2 కిలోమీటర్ల దూరం పోవాలన్నట్టు, ఇది అడవి లెక్క ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ వేసుకుంటున్నాం, ఇది రోడ్ అవతలనే ఉంటుంది కానీ కొంచెం దూరంలో అన్నట్టు. పోయిన సంవత్సరం ఇక్కడికే వచ్చినాం, ఇప్పుడు కూడా ఇక్కడికే. పనికి తప్పించుకుంటారా ఏమున్నారు అందరు? ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఒక్క చెట్టునికి అంత మంది నా సుంటాను అయితే ఒక్క దెబ్బకి పడుతుంది. నిజం రా, సెల్లు వీడియో ఎత్తలేనా నేను? ఖచ్చితంగా అన్ని ఆల్రెడీ అన్ని తీసినాం చెట్లు. అన్ని తీసిన తర్వాత కావాలని చెడుకు ఒకటి వీక్తుండు కానీ వెళ్తలేదు. చెడుకు పోయినవు ఏది దాయ్యా చాలదా అన్న బేగు అబ్బా ఓకే పది కాదు బొట్టది రెడీ, ఇప్పుడు రెడీ చేసుకోరు దుమ్ముదాం. మనిషికి 3 పొత్తుల ఒక్క కోటరైనా మంచిదే గాని, 3 పొత్తుల ఒక్క కోటరైనా మంచిదే గాని. అరే ఈ కట్టెకు పైన పెట్టరా అట్లా ఎందుకు అర్థం చేసుకోరు. కింద ఒక కొమ్మ పెడదాం ఆకులు. అయ్యో బొట్ట అందరికి పెట్టలే, ఫస్ట్ మర్చిపోయారు. ఈ మంట ఎందుకు వేసినామంటే గుగ్గిలం కోసం. ఆదిశక్తి నీవమ్మో మారెమ్మ తల్లి అమ్మవారు నీవమ్మో మారెమ్మ. ఇదే మంది కాదు, ఇంకొంచెం మంది రాలేదు. ఎందుకంటే కొంతమందికి జ్వరం వచ్చుడుతోని వేరే ఊళ్ళకు ఓడుతోని అట్లా ఏంటంటే ఉన్న మంది వచ్చినాం అన్నట్టు, ఇంకున్నారు ఇంటికాడ. నీకు ఫోన్ ఉందా? నీకు దయగల తల్లివి దర్శనమీయవి మారెమ్మ నీ రూపం చూసిన తల్లి చిరంజీవి
ఏడ కాలుతుందిరా నాకు కాలుతుందా కాలుతో ఇచ్చినవా మొక్కలు కాచరు లేవట్టి మేక లేవట్టి మేక లేవట్టి చూద్దాం అలకలే పడితేమో నువ్వు గెలిచినట్టు పరుగుంటున్నట్టు నీకు గెలిచినట్టు లేవట్టు పెద్ద విషయం ఏం కాదు కానీ ఏంటంటే దీని కడుపులో ఆసరు లేదు ఎట్లా లేస్తుంది ఇది కళ్ళది కదా ఇది ఇది కళ్ళు దేవులు వస్తుంది కళ్ళు అవుతుంది నువ్వేంటి కళ్ళు అవు మారమ్మ తల్లి పది లెక్కసరికి ఇస్తాడు నా మాట ఇంటిదా అట్టినే. ఇప్పుడు పట్టుకొచ్చిన వస్తువులు ఉన్నాయి కదా అవే చీపిర్లు చాడలు ఇంకా బట్టలు అవన్నీ వారెత్తురు అన్నట్టు. ఇప్పుడు నేను తెచ్చిన చీపిరి ఇంకొకరు వారేసారు. పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఎవరు వారెత్తింది పారేసినట్టే కదా కదా అంతేగా గంత దూరం ఎందుకు యాత్ర మాడుకో కొట్టుకో ఎక్కుతారు ఇక వాటర్ ఎట్లా పోతున్నాయి చూడండి తీసుకున్నా మొక్కుడైతే మొత్తం అయిపోయింది. ఇక ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. పోయేటప్పుడు అయితే కట్టెలు కొంటాలి, కొన్ని కట్టెలు అయితే ఏరుడైతే అయింది. ఈ కట్టెలు ఎందుకంటే మేక తలకాయలు కావడానికి అన్నట్టు. ఇలా అవుతుందో ఇగో ఇక్కడ మా ఇద్దరికి అప్పేపి వేరు ఏది మన గణేష్కున్నో నాకు ఇద్దరికి అప్పేపి అందరు వేరు బయటకు. అంటే నా మీద ధైర్యం అన్నట్టు, అంటే అన్ని చూసుకుంటాడని. అంతేనా నేను అన్నది గట్టి వైపు పాలు వంచడం అయితే అయిపోయింది. ఇక పాలు అయితే నాకు వచ్చింది, ఇంటికి తీసుకెళ్తున్నా. ఇంటికి అయిన తర్వాత మంచిగా తింటాం మేము అందరం. ఇక ఓకే మరి బాయ్.